సొలొమోను కట్టిన మందిరం పడగొట్టేశారు. తర్వాత హేరోదు కట్టించిన మందిరం, రెండో మందిరం కూడా పడిపోయింది. ఇప్పుడు ఒక్క వేలింగ్ వాల్ ఒక్కటే ఉంది, అక్కడ మందిరం లేదు. ఆ మూడవ మందిరం కట్టబడుతుంది, అప్పుడు ప్రభు వస్తాడు అన్నది ప్రవచనాల నెరవేర్పు. ఇవన్నీ ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈలోగా సువార్త అందరికీ వెళ్ళాలి. మీ ఇశ్రాయేలీయులు, మీ యూదులే ప్రభువుని నమ్మటం లేదని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. వాళ్ళు నమ్మారా, నీ పని అయిపోయిందంటే. వాళ్ళను ముసుకేసి ఆపాడంట, నీ కోసం, నా కోసం, అన్యుల కోసం. ప్రతివాడు, ప్రతి జాతి వాడు యేసు ప్రభు రక్షకుడికి అంగీకరించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. రాకడ కొందరు అనుకుంటున్నట్లు ఆయన రాకడ విషయంలో ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఏ ఒక్కడు నశించక అందరూ అంతటా రక్షించబడాలని ఆయన మీ నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు. ఎంచదినాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. కృతజ్ఞత లేని వారికి ఉంటారన్నది బైబిల్లో. ప్రతివాడు తను చేసిన దాన్ని బట్టి ఊరికే వెర్రవేయడం చూస్తున్నాం, చేసేవాళ్ళని చూసి విమర్శించడం చూస్తున్నామే. కానీ నేనేం చేస్తే నా బ్రతుకు వల్ల ఇంకేమైనా సాధించాలని పరీక్షించుకోరేంటి? ప్రార్థనాపరుడు మొదటిగా దేవుణ్ణి, నీలాంటి దేవుడు మరొకడో ఆకాశంలో లేడు, భూమిలో లేవు. నీ సేవకుడైన దావీదు, నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీ వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. మాట ఇస్తే నువ్వు మా నాన్నకిచ్చిన మాట నువ్వు నా కాలంలో నెరవేర్చావు. నువ్వు ఆనాడు ఇచ్చిన వాగ్దానం ఈనాడు ఇదిగో మందిరం కడతాడు అని అన్నావే, కట్టి ముగించాం. హల్లెలూయా. దేవుడు మాటిస్తే దాన్ని నెరవేరుస్తాడండి. తన సమయంలో దాన్ని నెరవేరుస్తాడు. ఇది గ్రహించేవాళ్ళు గొప్ప ధన్యులండి. ఇది గ్రహిస్తున్నాడు జ్ఞాని కాబట్టి. చదవండి.